హాయ్ అండి, ఇవాళ ఒక సింపుల్ అండ్ ఈజీ రైస్ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా అయిపోతుంది. ఇది వచ్చేసి పుదీనా రైస్. కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా ఎలా చేసుకోవాలన్నది నేను మీకు చెప్తాను. నేను ముందుగా 1 కప్పు పుదీనా తీసుకున్నానండి, కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది 1/2 టీ స్పూన్ షాజీరా, 4 ఇలాచీ, 2 దాల్చిని అండ్ 3 లవంగాలు, ఇవి కొన్ని జీడిపప్పు తీసుకున్నానండి. ఇది మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి. అండ్ దీంట్లోకి నేను అప్రాక్సిమేట్గా 1.5 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. నేను ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అనేది మిక్సీ పెట్టేసుకుంటాను. దీంట్లోకి మనం కర్డ్ రైతా, కుకుంబర్ ఆనియన్ రైతా చేసుకుందాం. దానికి ఒక చిన్న కుకుంబర్, ఆనియన్, కొత్తిమీర అండ్ 1 పచ్చిమిర్చి. సో ఫస్ట్ మనం పుదీనా అనేది పేస్ట్ చేసేసుకుందాం. నేను మిక్సీ జార్లో పుదీనా తీసేసుకున్నానండి. ఇందులో నేను 3 మిర్చి వేస్తున్నాను, పచ్చిమిరపకాయ. ఇంకా వేరే కారం అంటూ నేను ఏం వేయట్లేదు. సో ఇవి మరీ ఎక్కువ కారం లేవు కాబట్టి 3 వేస్తున్నాను. మరీ కారం ఉన్నవైతే మీరు 2 వేసుకున్నా సరిపోతుంది. ఇందులో వెల్లుల్లిపాయ. సో ఇది నేను ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసేసుకుంటాను. నేను ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నానండి. ఇది బేసికల్గా మామూలు కూరదే కానీ పెద్ద సైజు. రైస్ తక్కువ ఉంది కాబట్టి నేను ఇందులో చేస్తున్నాను. మీరు ఏదైనా దాంట్లో నాన్ స్టిక్ కానీ మామూలుగా మన ఇండాలియం దాంట్లో కానీ మీరు చేయొచ్చు. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. సో మనకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఫస్ట్ షాజీరా వేసేసుకుందాం. సో మనకి షాజీరా కొంచెం ఫ్రై అవుతున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులో దాల్చిన, ఇలాచీ, లవంగాలు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్ వేగితే చాలండి, మీకు ఫ్లేవర్ అనేది బయటికి రావాలి. నెక్స్ట్ ఇందులో నేను కాజు వేసేసుకుంటాను. మీరు ఇందులో ఏదైనా వెజిటబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. మనం బఠానీ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, క్యారెట్స్ వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో బేసికల్గా ఇలా బాగా ఇష్టపడతారు. సో మనం ఒక 2 నిమిషాలు కాజు అనేది వేపుకుందాం. ఇది కాజు మనకి మరీ రెడ్గా ఫ్రై అయిపోక్కర్లేదండి, ఎందుకంటే రైస్తో పాటు కూడా ఉడుకుతాయి కదా. నెక్స్ట్ మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇందులో గరం మసాలా అది కూడా వేసుకోవచ్చు. కానీ బేసికల్గా ఇది జస్ట్ పుదీనా రైస్ చాలా మైల్డ్గా ఉంటుంది, బాగుంటుంది మసాలా ఎక్కువ లేకుండా. అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిదండి. సో ఒకసారి మసాలా తక్కువ, ఓన్లీ డ్రై మసాలా, డ్రై స్పైసెస్ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ మనం కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిందండి, చూసారా. ఈ స్టేజ్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ వేసేసుకుందాము. మనం ఇది యాడ్ చేసేసుకుందాం. దీన్ని మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. సో మనకి పుదీనా పేస్ట్ ఫ్రై అయిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనం రైస్ అనేది వేసేసుకుందాం. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తాను నేను. ఇవి వచ్చేసి పతాంజలి బాస్మతి రైస్ అండి. అండ్ మోస్ట్లీ ఏ బాస్మతి రైస్కైనా మీకు వాటర్ క్వాంటిటీ ఇంతే. దీన్ని ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుంటాను. సో నేను ఇప్పుడు ఇందులో రైస్కి తగ్గట్టు వాటర్ యాడ్ చేస్తానండి. అండ్ ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోవాలి, ఒక బాయిల్ వచ్చే వరకు. అండ్ ఇందులో మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక మంచి మిక్స్.
ఇప్పుడు ఇది మనకి ఒక మరుగు వచ్చే వరకు మీరు హైలో ఉంచాలండి, మూత ఏం పెట్టకూడదు. సో మనకి వాటర్ అనేది ఇలా బాయిల్ రావాలండి రైస్లో, చూసారా? ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది సిమ్ చేసేసుకుందాము. సిమ్ చేసేసి మూత పెట్టేసి మనం దీన్ని నాకు తెలిసి ఒక 7 to 8 minutes పడుతుందండి ఇది కంప్లీట్గా ఉడకడానికి. సో నేను సిమ్లో పెట్టి దీన్ని కుక్ చేసుకుంటాను. సో ఇది మనకి రైస్ కుక్ అయ్యే లోపల మనం రైతా అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. సో నేను రైతా కోసం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఫస్ట్ నేను కీరా అనేది గ్రేట్ చేసేసుకున్నాను. చిన్నది తీసుకున్నాను నేను, చాలా ఫ్రెష్గా ఉంది. సో చాలా వాటర్ అనేది ఉంది. నెక్స్ట్ ఇందులో నేను ఆనియన్ అండ్ రెడ్ చిల్లీస్ వేసేసుకుంటాను. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. సో నేను ఇందులో సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ఫస్ట్ బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనం ఫ్రెష్ కర్డ్ అనేది వేసుకోవాలి. సో మనకి ఇక్కడ కుకుంబర్ ఆనియన్ రైతా రెడీ అయిపోయిందండి. పుదీనా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చూద్దాము. సో నేను మూత పెట్టి 5 minutes అయిందండి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కానీ మనకు ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వాలి. సో ఇంకొక 3 to 4 minutes మనం దీన్ని సిమ్లోనే కుక్ చేద్దాము. సో నేను దీన్ని ఇంకొక 4 minutes కుక్ చేశానండి. రైస్ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇది మొత్తం కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనకు సైడ్ నుంచి ఒకసారి తీసి చూస్తే కింద వాటర్ అనేది ఏమీ ఉండకూడదు. సో మనకి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక 5 minutes అని రెస్ట్ అవ్వనివ్వాలి. వెంటనే కలపకూడదు. వెంటనే కడిపితే ఏమవుతుందంటే మెతుకు విరిగిపోవడం కానీ ముద్ద అవ్వడం కానీ అవుతుంది. సో ఒక 5 minutes మనం దీన్ని రెస్ట్ ఇచ్చిన తర్వాత రైతాతో సర్వ్ చేసుకుందాం. సో మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా అసలు ఎంత విడివిడిగా ఎంత బాగుందో, మెతుకు కూడా చాలా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో పుదీనా రైస్ నేను చెప్పినట్టు మన రైతాతో చాలా బాగుంటుందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఇది, అండ్ చాలా సింపుల్ కూడా, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. దీన్ని మనం ఇప్పుడు కుకుంబర్ రైతాతో సర్వ్ చేసేస్తున్నాం. సో ఇదండి పుదీనా రైస్ రెసిపీ. మీరు ట్రై చేయండి, చాలా ఈజీ, వన్ ఆఫ్ ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పచ్చు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. హాయ్ అండి, ఇవాళ మనం చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయే టమాటో రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనకి సండే రోజున సింపుల్గా ఏదైనా కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయొచ్చు. లంచ్ బాక్స్లో కూడా మనకి చాలా తొందరగా బాగా అయిపోతుంది. అండ్ ఇది మీరు సింపుల్గా ఆనియన్ రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఉత్తిదే ఇలా తినేస్తాను వేడి మీద, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలాగా, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చూసేసుకుందాం. నేను ఇక్కడ ముందుగా 2 cups ఆఫ్ టమాటోస్ తీసుకున్నానండి. దీనికి మంచిగా పండిన టమాటోస్ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం ఫస్ట్ ఫైన్ ప్యూరే కింద చేసేసుకుందాం. నేను ఇది ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత తీసుకుంటున్నానో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూసి ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ముందుగా ఇక్కడ ప్యాన్ తీసుకున్నానండి. మనకి రైస్ మనం విడిగా ప్యాన్లో చేసుకుందాం. ఇందులో నేను ఆయిల్ తీసుకున్నాను. దీనికి మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను అప్రాక్సిమేట్గా ఒక 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ నేను డ్రై స్పైసెస్ అనేది వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాయచీ. సో ఇవన్నీ ఏమేమి ఎంతెంత తీసుకుంటున్నాను అనేది నేను చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఇప్పుడు ఇక్కడ మసాలా ఆకు అనేది వేసుకుంటున్నానండి. యాక్చువల్గా మన దగ్గర ఈ మసాలా ఆకు డ్రైది ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇది ఆల్ స్పైస్ ఆకు మా ఇంట్లో ఉన్నట్టు నేను అది వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులో ఒక 1/2 cup జీడిపప్పు అనేది వేసుకుంటున్నాను. అండ్ 2 పచ్చిమిరపకాయ మనం స్లిట్ చేసి ఇందులో వేసేసుకుందాం.
ఇవన్నీ మనకి జస్ట్ ఒక 2 minutes ఫ్రై అవ్వాలండి. మనకు ఆ మసాలా సామాన్లు వాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనకి మసాలా సామాన్లు అన్నీ ఫ్రై అయ్యాయి. ఇందులో నేను ఒక 1 కప్ ఉల్లిపాయ అనేది సన్నగా చెక్కులా కట్ చేసుకున్నాను, అది వేసేసుకుంటాను. ఉల్లిపాయ అనేది మనకు కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుందాం. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి వేగిపోయాయండి. నెక్స్ట్ నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ నేను ఇందులో ఒక పావు చెంచా పసుపు అనేది వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనం బాగా కలిపేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా వేగిపోయినా మనం ఇందులో ఫస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అనేది వేసేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఈ టమాటో రైస్కి మెయిన్ వచ్చేసి బేస్ ఇదే అండి, ఈ మసాలానే. ఇది మీరు కరెక్ట్గా చేసుకున్నారు అంటే అసలు చాలా 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 టేస్టీగా వస్తుంది. అండ్ ఇది మనకి రైస్ కూడా మరీ పొడి పొడిగా రాదు. మనకి ఇదంతా ఈ మసాలా అంతా ప్రతి రైస్ పలుక్కి అంటుకునే అసలు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది మనకి టమాటో కొంచెం పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఒక 2 minutes మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి టమాటో ఇలా వేగాలండి, పైన ఆయిల్ బాగా తేలేటట్టు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో వాటర్ వేసేసుకుందాము. నేను 1 కప్ ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ వాటర్ చప్పున వేసుకున్నానండి. సో ఇక్కడ నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 cups ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు అనేది కూడా వేసేసుకుంటున్నాను. మీరు రైస్ వేసే ముందర ఉప్పు ఒకసారి చూసుకుని అప్పుడు మీరు రైస్ వేసుకోండి. ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇది మనం ఒక మరిగే వరకు ఇలా ఉంచుకుందామండి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. మనకి వాటర్ ఇలా ఒక బాయిల్ రాగానే మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 cups బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇది జస్ట్ ఒక్కసారి లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. మనం మరీ ఇది ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే మనకి మెతుకు విరగకుండా రావాలి అంటే ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా జస్ట్ లైట్గా ఒక్కసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత దీన్ని సిమ్ చేసుకుందామండి. అండ్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకుందాం, ఫ్రెష్ కొత్తిమీర. ఇదేంటంటే మనకి రైస్తో పాటు అవుతుంది కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టి రైస్ అంతా బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనకి ఏమాత్రం పలుగ్గా కాకుండా మెతుకు అనేది కంప్లీట్గా కుక్ అవ్వాలి అంటే మీరు ఈ స్టేజ్లో పైన అంతా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టుకుంటే మనకి రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నేను ఇది ఇలా సీల్ చేసేసుకున్నానండి. సో ఇది జస్ట్ మనం లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మెతుకు కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది. 5 minutes అయిందండి. అల్యూమినియం ఫాయిల్ తీసేసాను. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాను. మనకి రైస్ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకసారి మనం కలుపుకుందాము. చూసారా మనకి ఎంత బాగా అయిపోయిందో. ఇది మనం కింద నుంచి ఒకసారి కలిపేసుకుని వేడివేడిగా రైతాతో అనేది సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి టమాటో రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రైస్ మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి మీద తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇది మీరు ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. ఇవాళ మనం ఒక చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెసిపీ అనేది చేసుకుందామండి. ఇది మనకి క్యాటరింగ్ స్టైల్లో టేస్ట్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ బెస్ట్ ఫర్ లంచ్ బాక్సెస్ అండి. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనం ఈజీగా రైతాతో అనేది దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అన్నది మనం స్టార్ట్ చేసేద్దాము. నేను ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో మనకి ఫస్ట్ బిర్యానీ మన వెజ్ పులావ్కి కావాల్సిన పేస్ట్ అనేది రెడీ చేసుకుందాం.
ఇందులో నేను పచ్చిమిరపకాయ తీసుకున్నాను, కొద్దిగా పుదీనా, కొన్ని కాజు, ఒక మీడియం సైజ్ టమాటో అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇదంతా ఫస్ట్ ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటాను. దీనిలాగా మనం ఫైన్ పేస్ట్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ అనేది వేసేసుకుందాం. నేను ఇక్కడ 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది నేను వాష్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టి పెట్టుకున్నాను. వీటన్ని ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్ ఎంతెంత తీసుకున్నాను అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా పెడతాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ముందుగా ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను, అంటే అప్రాక్సిమేట్గా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో మనం ఫస్ట్ డ్రై స్పైసెస్ వేసుకుందాం. నేను ఇందులో దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, ఇలాచీ అండ్ మన మసాలా పువ్వు అనేది వేసుకుంటున్నాను. నేను నెక్స్ట్ ఇందులో కొన్ని కాజు వేసుకుంటున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇది అప్రాక్సిమేట్గా 1/2 కప్ ఆనియన్ పీసెస్ అండి. మనం ఎప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. నెక్స్ట్ నేను ఇందులో కొద్దిగా క్యారెట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది వెజిటబుల్స్ మీరు మీ ప్రిఫరెన్స్ ప్రకారం ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా బీన్స్ అండ్ కొన్ని ఆలు, ఇవన్నీ మనం మంచి మిక్స్ ఇచ్చి ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసేసుకుందాము. ఇదంతా కూడా మనం బాగా కలుపుకొని ఆ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మసాలా ఫ్రై అయిందండి. నేను నెక్స్ట్ ఇందులో బఠానీ వేసుకుంటున్నాను. ఇది ఫ్రోజన్ బఠానీ, సో నేను లాస్ట్కి వేస్తున్నాను. మీరు మామూలు వాడితే కనుక ముందర వెజిటబుల్స్ వేసినప్పుడు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇందులో వీటికి సరిపడా సాల్ట్ అనేది వేసేస్తున్నాను. ఈ రకంగా వేసుకుంటే ఏంటంటే మనకి రైస్లో సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. వాటర్ పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం ఎలాగైనా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటాను. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చప్పున తీసుకుంటున్నానండి. సో ఇది కొద్దిగా వాటర్, ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కరెక్ట్ చేసుకుని మీరు రైస్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెడుతున్నానండి. ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం సిమ్ చేసి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనకి ఇది ఇలా కొంచెం మరుగు రాగానే నేను ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి నేను మిక్స్ చేసేసి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుంటున్నానండి. నేను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇది మూత పెట్టుకుని కుక్ చేసుకుంటాను. అప్రాక్సిమేట్గా మనకు ఒక 10 మినిట్స్ పడుతుంది. మనకి ఇప్పుడు ఇది రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. 3/4 డన్ అని చెప్పచ్చు. ఇలాంటి స్టేజ్లో మీరు ఏం చేయొచ్చు అంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యి మెతుకు బాగా రావడానికి మనం దీన్ని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేద్దాము. మనం ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి అది బాగా మెతుకు అనేది కుక్ అవుతుంది. ఎక్కడ గట్టి కానీ పచ్చి కానీ లేకుండా లోపల ఉన్న ఆవిరితోనే కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసుకుని ఇంకా లో ఫ్లేమ్లో ఒక
5 minutes కుక్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక 5 minutes అయిందండి. మూత తీసి చూద్దాము. మనకి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. చూసారా? మీరు ఎప్పుడైనా ఏదైనా రైస్ చేసినప్పుడు వెంటనే సర్వ్ చేయకూడదండి. దీన్ని ఒక 5 minutes రెస్ట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 5 minutes నేను కలపకుండా ఉంచేస్తాను. మనకు ఆ రకంగా ఉంచితే ఏంటంటే రైస్ అనేది విరగకుండా బాగా వస్తుంది. నేను ఇప్పుడు ఇది 5 minutes రెస్ట్ చేశానండి దీన్ని, రైస్ని. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి ఇది బాగా ఫ్లఫీగా ఎంత విడివిడిగా వచ్చింది చూసారా. మనకి ఎక్కడ మెతుకు అనేది విరగదు, ఎంత విడివిడిగా వచ్చింది. దీన్ని మనం ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి క్యాటరింగ్ స్టైల్ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక సూపర్ సింపుల్ వెజ్ పులావ్ రెసిపీ. ఇది మీకు చాలా తొందరగా అయిపోతుంది అండ్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో ఇన్స్టెంట్ షాహీ వెజ్ పులావ్ అనేది మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మనం ముందరగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ముందుగా ఒక 2 కప్పులు బాస్మతి రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నానండి. నేను ఇది రైస్ కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు వేసి ఇది నేను విడివిడిగా తీసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు అలాంటివి ఏమీ వేయలేదు, జస్ట్ ప్లెయిన్ బాస్మతి రైస్. నేను ఇక్కడ ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి, జస్ట్ ఒక చెంచా నెయ్యి. ఇందులో నేను ఫస్ట్ జీడిపప్పు అనేది వేసుకుని కొంచెం దూరగా వేయించుకుంటాను. సో నేను నెక్స్ట్ ఇది తీసి పక్కన పెట్టేసుకుని వెజిటబుల్స్ అనేవి ఫ్రై చేసుకుంటాను. నేను ఇక్కడ ముందుగా ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నానండి. ఇందులో అప్రాక్సిమేట్గా 2 tablespoons ఆఫ్ నూనె వేసుకున్నాను. నేను దీనికి ఆలివ్ ఆయిల్ అనేది వాడుతున్నాను. నెక్స్ట్ నేను ఇందులో మసాలా సామాన్లు అనేది వేసేసుకుంటున్నాను. ఇవి నేను ఏమేమి ఎంతెంత తీసుకున్నాను అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవి మనం కొద్దిగా ఒక ఫ్లేవర్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేద్దాము. నెక్స్ట్ నేను ఇందులో 3 పచ్చిమిరపకాయ అనేది వేసుకుంటున్నానండి. అండ్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా చెక్కులాగా కట్ చేసి, మనం ఎప్పుడు ఉల్లిపాయ కొద్దిగా వేగే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ నేను ఇందులో వెజిటబుల్స్ అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ కొన్ని బఠానీ వేసుకుంటున్నాను, ఇవి ఫ్రోజన్. అండ్ నెక్స్ట్ కొద్దిగా ఆలు అనేది వేసుకుంటున్నాను. అండ్ క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్. మీరు వెజిటబుల్స్ మీ చాయిస్ తగ్గట్టు మీరు ఏమైనా వేసుకోవచ్చు. ఇవి మనకి వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. నేను మూత పెట్టి ఇక్కడ కుక్ చేసుకుంటాను. నేను ఇది మూత పెట్టే ముందర జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసానండి, దానివల్ల మనకి అవి తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఇవన్నీ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటాను. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఇంకా కొంచెం పచ్చి ఉంది. ఈ స్టేజ్లో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అనేది వేసేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను కొద్దిగా కారం, గరం మసాలా, ఇంకా పసుపు అనేది వేసుకుంటున్నాను. ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఇందులో నేను కొద్దిగా వాటర్ వేసుకుంటానండి, ఈ మసాలా అంతా మనకి కింద అంటుకోకుండా ఉండడానికి. జస్ట్ ఒక tablespoon ఆఫ్ వాటర్. ఇప్పుడు నేను ఇది మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటాను. మనకి ఇక్కడ వెజిటబుల్స్ కుక్ అయిపోయాయండి. నేను ఇక్కడ కొంచెం లిమిటెడ్గానే తీసుకున్నాను వెజిటబుల్స్. కొంతమందికి ఎక్కువ వేయడం ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు వీటినే క్వాంటిటీ డబల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది వేసేసుకుంటాను. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను నెక్స్ట్ దీంట్లో దీనికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకుంటానండి.
అండ్ ఇలా కలుపుతున్నప్పుడే నేను ఇందులో కొద్దిగా సాఫ్రాన్ వాటర్ అనేది వేస్తున్నాను. అండ్ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ ఇచ్చేసుకుందాం. నేను ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటాను. సో మనకి వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ ఇన్స్టెంట్ షాహీ వెజ్ పులావ్ అంటారు యాక్చువల్గా ఈ ప్రొసీజర్. మీకు నచ్చిన వాళ్ళు ఇందులో కిస్మిస్ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. నేను దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి లంచ్ బాక్సెస్లో కూడా చాలా క్విక్గా అయిపోతుంది. మీరు తొందరగా అయిపోవాలంటే వెజిటబుల్స్ అన్నీ స్టీమ్ చేసి కానీ ముందరగా బాయిల్ చేసి కానీ కూడా మీరు పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది రెసిపీ. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ హెల్దీ ఫ్రైడ్ రైస్ రెసిపీ. ఇది వచ్చేసి మనకి బీట్రూట్ ఫ్రైడ్ రైస్. ఇది చేసుకోవడం చాలా సులువు అండ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది. మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలి అన్నది చూసేసుకుందాం. నేను ఇక్కడ ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ తీసుకున్నానండి. ఇది మనం ఇన్స్టెంట్ ఫ్రైడ్ రైస్లా కాబట్టి మనకి కింద వెడల్పుగా ఉన్న గిన్నె అనేది తీసుకోవాలి. ఇది మనకి ఆయిల్ వేడెక్కగానే నేను ఇందులో షాజీరా, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేసేసుకుంటున్నాను. ఒక మిరపకాయ స్లిట్ చేసి వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇవి ఏవేవి ఎంతెంత అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అది చూసి ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వచ్చు. నేను నెక్స్ట్ ఇందులో కొన్ని జీడిపప్పు అనేది వేసుకుంటున్నానండి. ఇది అప్రాక్సిమేట్గా ఒక 5-6 జీడిపప్పులు కొంచెం ఇలా దంచినట్టు చేసి వేసేసుకున్నాను. మనం జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. నెక్స్ట్ నేను ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. ఇది కూడా వేసి ఒకసారి ఉల్లిపాయ బాగా వేగాలి. ఒకసారి కలిపేసుకుని ఉల్లిపాయ మనకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకున్నాము. ఇక్కడ మనకు ఉల్లిపాయలు వేగిపోయాయండి. నెక్స్ట్ నేను ఇందులో గ్రేట్ చేసుకున్న బీట్రూట్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ బాయిల్డ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ గ్రేటెడ్ బీట్రూట్ తీసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇది మనం బీట్రూట్ గ్రేట్ చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఇది ఒక 5 మినిట్స్ నేను ఇలాగే వేయించుకుంటాను. ఇక్కడ మనకి బీట్రూట్ వేగిపోయిందండి. నేను ఇందులో కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కారం, ఇంకా జీలకర్ర పొడి అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో మనకి బీట్రూట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను నేను. మనం ఇలా వేసుకుంటే ఏంటంటే రైస్కి కూడా కరెక్ట్గా సరిపోతుందండి. నేను నెక్స్ట్ ఇందులో రైస్ అనేది వేసేసుకుంటాను. నేను దీనికి బాస్మతి రైస్ తీసుకున్నానండి, కానీ మామూలు రైస్తో కూడా చాలా బాగుంటుంది. నేను ఇందులో 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ వండి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. నేను ఇందులో ఏమీ వేయలేదు, ఉత్తి రైస్ ఇలాగా వండి పెట్టుకున్నాను. ఇదంతా ఇప్పుడు ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకున్నానండి. నేను నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసేసుకుంటాను. సో మనకి చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. బీట్రూట్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.